ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన కథనాలు చూద్దాం. అందులో ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు నిన్న పల్నాడు జిల్లాలో పర్యటించారు. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల వెళ్ళారు. అనేక ఆంక్షలు, పోలీసుల అడ్డంకులు, వీటన్నింటి మధ్య ఆయన సుమారుగా 10 గంటల పాటు పర్యటన సాగించారు. దానికి సంబంధించి ఏ పత్రిక ఎలాంటి కథనాలు ఇచ్చింది, ఏ రీతిలో ఆ వ్యవహారాన్ని చూసింది అన్నది మొదటగా మనం పరిశీలిద్దాం. ఈనాడు పత్రిక చూస్తే పోలీసులు ఒక్కొక్కడికి సినిమా చూపిస్తాం అని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించినటువంటి హెడ్డింగ్ని ఈనాడు పత్రిక ప్రధానంగా హైలైట్ చేసింది. అయితే ఆయన కొంతమంది పోలీస్ అధికారులు చట్టవిరుద్ధంగా రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్లకు సినిమా చూపిస్తాం అని మాత్రం మాట్లాడారు. కొంతమంది అంటూ 2 సార్లు స్ట్రెస్ చేసి మాట్లాడారు. దాన్ని ఈనాడు మాత్రం మొత్తం పోలీసులందరికీ సినిమా చూపిస్తాం అన్నట్టుగా మాట్లాడారు అనేటువంటి రీతిలో ఈ కథనాన్ని ఇచ్చింది. ఇక తర్వాత సాక్షి పత్రిక ఎట్లాగూ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేటువంటి పత్రికే కాబట్టి మీకు ఊడిగం చేయకపోతే కక్ష సాధింపా, కమ్మ కులస్తుల్లో అనేక మంది, నిన్న ఆయన వెళ్ళి విగ్రహం ఆవిష్కరించినటువంటి వ్యక్తితో సహా అనేక మంది కమ్మ కులస్తుల మీద చంద్రబాబు కక్ష సాధిస్తున్నారు. తన మాట కాదన్నందుకు, తనకు అనుకూలంగా లేనందుకు, తనని వ్యతిరేకించినందుకు ఎవరిని విడిచిపెట్టడం లేదు. అందులో కమ్మ కులస్తుల్ని సైతం విడిచిపెట్టకుండా వేధిస్తున్నారు అనేటువంటి అంశాన్ని నిన్న ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. దాన్ని సాక్షి పత్రిక కథనంగా ఇచ్చింది. ఇక ఆంధ్రజ్యోతి నరుకుతాం చంపుతాం వైసీపీ కార్యకర్తల నరుకుడు భాష. నిన్న కొంతమంది ప్రదర్శించినటువంటి ప్లకార్డ్స్, ఒక 4-5 ప్లకార్డ్స్ చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. దాదాపు వేలాదిగా తరలి వచ్చినటువంటి జనంలో 4-5 ప్రదర్శించినటువంటి ప్లకార్డ్స్ మీద ఉన్నటువంటి భాష, దాన్ని హైలైట్ చేస్తూ మొత్తం వైఎస్ఆర్సీపీ అంతా ఇదే నరుకుడు భాషను ఉపయోగిస్తుంది, ఇదే రీతిన సాగుతోంది, వైసీపీ అంటేనే జనాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తుంది అని చిత్రీకరించడానికి ఆంధ్రజ్యోతి ప్రయత్నం చేసింది. సహజంగానే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో, కార్యక్రమాల్లో, ఆయన మాటల్లో ఎక్కడెక్కడ లోపాలు దొరుకుతాయి, వాటిని ఏ రీతిని హైలైట్ చేసి ప్రజల దృష్టిని అటుమళ్ళిద్దాం అనేటువంటి ఆలోచనతో ఉంటాయి. దానికి తగ్గట్టుగానే ఈరోజు ఆంధ్రజ్యోతి కథనం చూడొచ్చు. ఇక ఆంధ్రప్రభ వరుస కేసులు, వేధింపులు, ఇదేనా మీ పాలన అంటూ చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించినటువంటి అంశాన్ని ప్రధానంగా ఆంధ్రప్రభ కథనంగా ఇచ్చింది. ఇక ప్రజాశక్తిలో పాలన వదిలేసి కక్ష సాధింపులు. చంద్రబాబు ఏడాది దాటినటువంటి పాలనలో పరిపాలనా వ్యవహారాల కన్నా కక్ష సాధింపుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, కక్ష సాధింపుకే దిగుతున్నారు. వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ కమ్మ వాళ్ళని సైతం విడిచిపెట్టకుండా వేధిస్తున్నారు, కక్ష సాధిస్తున్నారు. ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్. దాన్ని ప్రజాశక్తి, ఆంధ్రప్రభ లాంటి పత్రికలు హైలైట్ చేస్తే, ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్లో కాసింత అగ్రెసివ్గా ఉన్నవి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నటువంటి వాళ్ళు కొందరు రెచ్చగొట్టే భాష ఉపయోగించినటువంటి దృశ్యాలను, వీటిని హైలైట్ చేస్తే పూర్తిగా కక్ష సాధింపుకే పరిమితమయ్యారు అనేటువంటి అంశాన్ని సాక్షి చూపించే ప్రయత్నం చేస్తుంది. మొత్తంగా నిన్నటి పల్నాడు సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం రెంటపాళ్ల కార్యక్రమానికి సంబంధించి ఏ పత్రిక ఏ రీతిన కవర్ చేసింది అన్నది అర్థమైతే ఆ పత్రికల తీరు, వాళ్ళ ధోరణి, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ విధానం అంతా కూడా మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది.